మనం చాలా మంది క్రీస్తు ప్రభుల వారిని అడ్డు పెట్టుకొని బ్రతుకుతూ ఉంటాం. ఎలాగా? యేసయ్య నాకు ఉద్యోగం ఇవ్వండి అని కొందరు, యేసయ్య నా కుమార్తెకు వివాహం చేయండి కొందరు, యేసయ్య నాకు వివాహం అయ్యేది సంతానం లేదు, సంతానం ఇవ్వండి, యేసయ్య ఇదిగో నాకు ప్రమోషన్ లేదు, ప్రమోషన్ ఇవ్వండి, ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వండి. యేసయ్యని అడ్డు పెట్టుకొని ఈ లోక సంబంధమైన వాటిని లబ్ధి పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాస్తవానికి వీరు యేసు ప్రభుల వారి బలిపీఠం దగ్గర బలి అర్పించబడటానికి యోగ్యులు కాదు. లోకంలో ఉన్న వ్యక్తుల్ని చూడండి, వాళ్ళు ఎలాగా కష్టపడి అన్నింటినీ సంపాదించుకుంటున్నారు. మనం చూడండి ఎంత వ్యత్యాసంగా బ్రతుకుతున్నాం. ప్రభుని ఆధారం చేసుకుని ఏదో సంపాదించాలని ఆశ. ఆ రీతిగా సంతానమున్నా లేకపోయినా, ఆరోగ్యమున్నా లేకపోయినా, ఆర్థికమున్నా లేకపోయినా, దారిద్ర్యత ఉన్నా, ఐశ్వర్యమున్నా, నా యేసు కొరకు నేను బ్రతకాలనే ఒక స్వచ్ఛమైన జీవితాన్ని నీవు జీవించాలి.